అందరికీ నమస్కారం అండి. సో మనకి పోయిన నెలాఖరున మీకు అందరికీ తెలుసు, ఒక త్రివేణి అనేసి ఒక అమ్మాయి సతీష్ అనే వ్యక్తి మీద ఈజ్ గతంలో మినిస్టర్ గారి పిఏగా వర్క్ చేసిన అతని మీద కంప్లైంట్ ఇస్తూ అతను కొట్టడము, తిట్టడము, సెక్సువల్గా హరాస్ చేయడము ఇవన్నీ చేశాడని చెప్తూ, దాంతోపాటు టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళమని చెప్పాడనేసి, దీంతోపాటు మరీ ముఖ్యంగా మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మరి ఆవిడ ప్రలోభంతో ఇదంతా చేశాడనేసి, అలాగే మినిస్టర్ గారి అబ్బాయి కూడా తనతో చాట్ చేశాడనేసి, ఈ విధంగా సెక్సువల్ ఇంట్రెస్ట్తో చాట్ చేశాడనేసి ఈ అలిగేషన్స్తో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కంప్లైంట్ బేస్ చేసుకొని మనం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క అలిగేషన్స్ నిజాలు ఏంటివని తెలియకుండానే, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా, దాని తర్వాత సీక్వెన్సెస్ మీరందరికీ తెలుసు, మీడియాలో మరి మంత్రి గారిని కంటిన్యూగా డిఫేమ్ చేయడము, వారి అబ్బాయిని వారి కుటుంబాన్ని బాగా డిఫేమ్ చేయడం, ముఖ్యంగా వారి అబ్బాయిని అవమానపరిచే విధంగా డిఫేమ్ చేస్తూ అతని మీద అలిగేషన్స్ కూడా ఎక్కువ, అంటే అసలు వ్యక్తి ఎవరి మీదైతే కంప్లైంట్ ఈవిడ ఇచ్చిందో దానికంటే ఎక్కువ మరి మంత్రి గారి అబ్బాయిని టార్గెట్ చేస్తూ మీడియాలో అంతా కూడా ప్రచురించడం జరిగింది. సో ఇది మినిస్టర్ గారికే కాకుండా వారి ఫ్యామిలీని కూడా దీంట్లోకి ఈ అలిగేషన్స్లో లాగడము, తద్వారా ప్రభుత్వానికి కూడా చాలా ఎంబరాసింగ్గా, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందికర పరిచే విధంగా ఈ టార్గెట్ చేస్తూ ఈ క్యాంపెయినింగ్ జరగడము ఇవన్నీ కూడా మనమంతా కూడా చూసాము. బట్ సో దీంట్లో కౌంటర్ కేసు కూడా ఇవన్నీ కూడా దీనికి ప్రూఫ్గా కొన్ని చార్ట్స్ అది ఉందా ఈ మీడియా ముందు మాట్లాడుతూ నెక్స్ట్ ఇలాంటి కొన్ని చార్ట్స్ కూడా మీడియా సమక్షంలో ఈ చాట్ చేసినట్టు సతీష్ అనే వ్యక్తి మరియు మినిస్టర్ గారి అబ్బాయి కూడా చాట్ చేసినట్టు ఈ ఎవిడెన్స్లు చూపిస్తూ ఈ మహిళ మీడియా ముందుకు రావడం జరిగింది. సో వీటితో ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా కన్సిడర్ చేసుకుని ఈ కంప్లైంట్ నిజాలనేసి నమ్మేసి, సో మీడియాలో బాగా సివియర్ డ్యామేజ్ అండ్ డిఫమేషన్ టు మంత్రి గారు అండ్ మంత్రి గారి అబ్బాయిని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, అండ్ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఇదంతా జరిగింది. సో దీనికి ఇవన్నీ కూడా ముందు నుంచి ఇవన్నీ ఫేక్, ఇవి కుట్రపూరితంగా చేశారు, ఇవన్నీ దీంట్లో వాస్తవాలు లేవు, ఇవంతా కూడా ఫేక్ న్యూస్ అనేసి స్ట్రాంగ్గా డినే చేస్తూ వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అనేసి దీని కౌంటర్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరు కూడా చాలామంది కూడా అదే అనుకున్నారు. సో అందుకని మేము కొద్దిగా టైం తీసుకొని ఎవిడెన్స్ అనాలిసిస్ వీటికంతా కూడా టైం తీసుకొని అన్ని అనాలిసిస్ చేస్తే పక్కా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఈ ఫేక్ చాట్స్ అనేది క్రియేట్ చేసి ఒక సెక్సువల్ అబ్యూజ్ చేస్తే
వీళ్ళందరినీ కూడా మనం ఇబ్బంది పెట్టచ్చు, డిఫేమ్ చేయొచ్చు మంత్రి గారిని, వాళ్ళ ఫ్యామిలీని అండ్ ఈ సతీష్ని అనే ఉద్దేశంతో ఈ చాట్స్ అన్నీ కూడా మీ ముందు అంటే మీడియా ముందు రిలీజ్ చేసి వాటిని ఎవిడెన్స్గా చూపిస్తూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇవన్నీ కూడా ఈ కాన్స్పిరసీని అంతా కూడా మనం బట్టబయలు చేసి ప్రాపర్ ఎవిడెన్స్తో, ఇది నేను ఊరికే మాట్లాడలేదు, ఈ కేసులో ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఎవరు ఏం చేశారు ఎవరు అనేది కూడా క్లియర్గా మీ ముందు చెప్తున్నాం. దీనికి అంతా కూడా బ్యాక్గ్రౌండ్ విత్ ప్రాపర్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో అది విచ్ విల్ బి సబ్మిటెడ్ ఇన్ కోర్ట్. నిజానిజాలు అనేది ఫ్యాక్ట్స్ మీ దగ్గర చెప్తున్నాం. ఇటువంటి నేరాలు, ఇటువంటివి మిస్చీఫ్ పాడుపడిన వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష ఉంటుంది. తప్పకుండా దీని మీద మేము వీళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాం. ఇటువంటి చేయాలంటే కూడా ఆలోచించాలి. ఎవరు కనుక్కోలేరులే, ఎవరు ఏమీ చేయలేరులే, దీంట్లో మమ్మల్ని మేము దొరకంలే అనే ధోరణిలో ఎవరన్నా చేయాలనే ఉద్దేశం ఉంటే ఇది ఒకటి లెసను. ప్రాపర్ అన్నీ కూడా ఎవిడెన్స్, ఏ చార్టు ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫోన్ నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మేము క్లియర్గా తీసుకున్నాం. ఎవరు దీన్ని ఇది చేశారు అనేసి వాళ్ళ కన్ఫెషన్లో కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది. అది అమ్మాయి త్రివేణి అండ్ ఆ మహిళ, అతని బాయ్ ఫ్రెండ్ ఈ దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళిద్దరూ కూడా కన్ఫెస్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళు ఈ పగ తీర్చుకోవాలనే క్రమంలో ఇవన్నీ చేశామని కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేసి వీరికి కఠినంగా శిక్ష పడేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. సో ఈ నేరాలకు గాను ముద్దాయి చాపా దేవి ప్రసాద్, వర్కింగ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సాలూరు మున్సిపల్ ఆఫీస్, అలాగే రెండో ముద్దాయి బూరా త్రివేణి, ఆఫీస్ సబార్డినేట్ ఎంపీడీఓ ఆఫీస్, వీళ్ళిద్దరి మీద కాన్స్పిరసీ, ఎక్స్టార్షన్, డిఫమేషన్, ఫోర్జరీ, వీటితో పాటు ఐటీ యాక్ట్ సంబంధించిన సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. అలాగే ఈ కౌంటర్ కేసులో సతీష్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో గొడవపడి అదాల్ట్ చేశాడు అండ్ తిట్టాడు అనే అభియోగాలపై అతని మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.